ఇక వెదర్ అప్డేట్స్ చూస్తే తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్, మహబూబ్ నగర్, వరంగల్, సూర్యాపేట, ఆదిలాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబాబాద్ తదితర జిల్లాల్లో జోరు వాన పడింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం వలన పలుచోట్ల రహదారులపై భారీ నీరు నిలిచింది. వరద నీటితో వాహనదారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. హైదరాబాద్తో పాటు మ్యాన్హోల్లు చాలా చోట్ల పొంగిపొర్లుతున్నాయి. జీహెచ్ఎంసీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇక రాష్ట్రంలో 3 రోజులు వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. కాంటా వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని సీఎం రేవంత్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని, జీహెచ్ఎంసీలో వర్షం కురుస్తున్న ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిల్వలేకుండా చూడాలని చెప్పారు. ట్రాఫిక్ ఇబ్బందులు, విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలని జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీఎం రేవంత్ సీఎస్ రామకృష్ణారావుకు సూచించారు.